శ్రీలత సందీప్కి ఒక ఐడియా ఇస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మన వైపే ఉన్నారు కదా, ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్న ఆ ఎన్ఎస్కే కంపెనీ అధినేత ఒక్కరే మన వైపు లేరు, ఆమెతో పర్సనల్గా వెళ్ళి మాట్లాడు అన్నట్టు చెప్తుంది. అయితే సందీప్ వెళ్ళి ఇక నందినితో మాట్లాడతాడు. నందిని ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తుంది. సందీప్ ఎక్స్ట్రాలు చేస్తే చాలా బాగా ఒక్క మాటతో కట్ చేసి పడేస్తుంది. నీకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, కనీసం ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో కూడా తెలియదా అంటూ తను జరిపిన చైర్ని తనతోనే పెట్టించి ఇక వెళ్ళు అన్నట్టు చెప్తూ ఉంటుంది. సందీప్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ మా వైపే ఉన్నారు, మీరు కూడా మా వైపే ఉంటే నేను చైర్మన్ అయిపోతాను అంటే, నువ్వు చెప్పిన డీల్ నాకు బాగానే నచ్చింది అని చెప్తుందనమాట. అంటే లాభాలు వస్తాయి, మీకు ఎక్కువ లాభాలు వచ్చేలాగా చేస్తాను అన్నట్టు చెప్తాడు సందీప్. ఇక అదే విషయం వచ్చి తల్లితో చెప్తాడు. తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా తిరిగే లేదురా, నువ్వు ఖచ్చితంగా చైర్మన్ అయిపోతావురా అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఈ విషయం మనం మధ్యనే ఉండాలి, సాయంత్రం బర్త్డే ఫంక్షన్కి వస్తానని చెప్పింది కదా, అప్పుడు ఏ విషయం చెప్తుందిలే అని. అయితే అందరికీ పెద్ద షాక్ ఇచ్చేలాగా రామలక్ష్మికి పెద్ద మంచి గిఫ్ట్ ఇస్తాడు. తనకి ఇష్టమైన శారీ ఇస్తాడనమాట. రామలక్ష్మి ఆ శారీలో వస్తూ ఉంటే చాలా సూపర్గా ఉన్నావంటూ సైగలు చేస్తాడు. ఇక రామలక్ష్మి కూడా మీరు చాలా బాగున్నారు అంటూ సూపర్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఈ కాగడం నా వల్ల కాదు, నా మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేస్తానని ఇద్దరు ఒకరికొకరు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక నేను చెప్పాలా ఆయన చెప్పాలా, ఆయన చెప్పేలోపు నేనే అంటూ ఒకరికొకరు పెదవి దాటే లోపే ఒక్కసారిగా నందిని ఎంట్రీ ఇస్తుంది. కథ మరో మలుపు తిరుగుతుంది.